హలో ఫ్రెండ్స్, రీసెంట్గా పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిందని ఇప్పుడు ఆల్మోస్ట్ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అయితే గన్నులు పట్టుకొని కాల్చే టెర్రరిస్ట్లే కాకుండా ఇంకో రకం టెర్రరిస్టులు కూడా ఉంటారు అన్నట్టు. వాళ్ళ గురించి చెప్పడానికి వీడియో. యాక్చువల్లీ వీళ్ళ గన్స్ పట్టుకునే టెర్రరిస్ట్ల కన్నా చాలా డేంజరస్ అన్నట్టు. వీళ్ళ వల్ల జరిగే డ్యామేజ్ ఆల్మోస్ట్ 1000 times ఎక్కువ ఉంటుంది సొసైటీకి. ఇప్పుడు ఈ టెర్రరిస్టులు ఎవరైనా తెలుసుకునే ముందు వీళ్ళు చేసిన పని వల్ల రీసెంట్గా అమెరికాలో ఏం జరిగిందో చెప్తా వినండి. మీజిల్స్ అవుట్ బ్రేక్ అయింది. అవుట్ బ్రేక్ అంటే ఇంతకుముందు లేని ఇన్ఫెక్షన్ సడన్గా చాలా మందికి ఒక ఏరియాలో వచ్చాడు అన్నట్టు. అవుట్ బ్రేక్ల వల్ల ఎంత నష్టం ఉంటుందో తెలియని వాళ్ళ కోసం ఈ లెక్కలు పెడతాను చూడండి. ఓన్లీ ఇన్ 2025 12 అవుట్ బ్రేక్లు అయినట్టు అమెరికాలో. అందులో 900+ కేసెస్ ఉంటే 96% ఆ వ్యాక్సిన్ వేసుకోలేదు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు 4% ఉన్నారు. వీళ్ళ వల్ల ఎంతమంది హాస్పిటల్ పాలైనరో చూడండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 96% వ్యాక్సిన్ వేసుకొని వాని వల్ల 4% వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దీని అర్థం ఏంటి? వ్యాక్సిన్స్ వేసుకోకుండా వాడి సావే కాకుండా వ్యాక్సిన్స్ వేసుకొని బుద్ధిగా బతుకుతున్న మనలాంటి వాళ్ళని కూడా చంపుతారు అన్నట్టు. అమెరికాలో అంటే ఐసోలేషన్ కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి అక్కడ అవుట్ బ్రేక్ని తొందరగా కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు అదే అవుట్ బ్రేక్లు ఇండియాలో అయితే ఎట్లుంటుందో ఊహించుకోండి. లక్షల్లో జనాలు హాస్పిటల్ పాలవుతారు, బొచ్చడు మంది చచ్చిపోతారు. ఆల్రెడీ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, జస్ట్ మనకు న్యూస్లలో వస్తలేవు అంతే. ఈ దారుణాలు అన్నీ దేనికి జరుగుతున్నాయంటే ఫస్ట్లో చెప్పినా కదా వేరే రకం టెర్రరిస్టులని, వాళ్ళ వల్లనే. ఈ గ్యాంగ్ పేరేంటి అంటే యాంటీ వ్యాక్సర్స్ అన్నట్టు. ఈ టెర్రరిస్టులు ఫారెన్ దేశాల్లో ఎక్కువ ఉండేటోళ్ళు, బట్ ఈ మధ్య మన ఇండియాలో కూడా చాలా మంది తయారవుతారు. రీసెంట్గా నా క్లినిక్లోనే ఒకరు తగిలిండ్రు. 1 year ఏజ్ బేబీ, జస్ట్ 6 kgs మాత్రమే ఉన్నది. అండ్ అప్పటికే 4 సార్లు నిమోనియా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినట్ట 1 yearలోనే. నేను ఇంకేదో జెనెటిక్ డిజార్డర్ కేసు అనుకొని గట్టిగా సాగబడితే అప్పుడు చెప్తారు పుట్టినప్పటి నుండి ఒక్క వ్యాక్సిన్ కూడా ఇచ్చలేదంట. అంటే గవర్నమెంట్లో ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్ కూడా ఇచ్చలేదంట. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయనంట. ఇట్లా తయారవుతారు మనోళ్ళు కూడా. ఈ వీడియో చూసేటోళ్ళు ఈ వ్యాక్సిన్స్ వేసుకొని టెర్రరిస్టులు ఎవరైనా ఉంటే మీకోసం ఒక డైలాగ్ చెప్తా వినండి. వ్యాక్సిన్స్ వేసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్లు పక్కన పెడితే వ్యాక్సిన్ వేయకపోతే ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఏజ్ వరకు కూడా బతకర్రా బాబు. అండ్ ఇంకా వర్స్ట్ ముచ్చట ఏంటి అంటే మీరు వేసుకున్నందుకు సొసైటీలో మీ పక్కన హెల్తీగా బతుకుతున్న వాళ్ళని కూడా చంపుతారు. సో ప్లీజ్ ఇటువంటి పిచ్చి పనులు చేయకండి. ఎవడో పిచ్చి పుల్లారావు చేసిన వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం వస్తుందనే పనికి మాలిన వీడియోస్ని నమ్మి మీ పిల్లల లైఫ్ అండ్ మీ చుట్టుపక్కన వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.